హాయ్ అండి, ఈ వీడియోలో మీకు షిమ్లా యాపిల్ ట్రీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాపిల్ ట్రీస్ అంటే గుర్తొచ్చింది, నేను వెళ్ళిన సీజన్ సెప్టెంబర్ మంత్లో వెళ్ళాను. సో యాపిల్ ట్రీ సెప్టెంబర్ మంత్లో ఇలా ఉంటుంది. బట్ మీరు యాపిల్ ట్రీస్ ఖచ్చితంగా ఫుల్గా యాపిల్స్ ఉన్నవి చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ సీజన్స్లో వెళ్ళాలి. బట్ ఆ సీజన్లో కంప్లీట్గా మంచు ఉంటుంది కాబట్టి మనం కవర్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలతో ఎక్స్క్లూజివ్గా. లేదు మేము కపుల్స్ ఫ్యామిలీ కాదు అలాంటి అది కిడ్స్ ఇంకా లేరు అని అనుకుంటే కంప్లీట్గా మీరు వెళ్ళొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ నాకు ఎవరు చెప్పారనుకుంటున్నారా? ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చెప్పారండి. వాళ్ళైతే అసలు ప్లక్ చేయొద్దు ఏమి అని అన్నారు. ముందున్న చెర్రీ ఫ్రూట్స్ అవన్నీ చూపించారు నాకు. ఆ ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ గార్డెన్కి ఎంట్రన్స్ వచ్చిన వ్యూ అయితే మాత్రం సూపర్బ్గా ఉందండి. ఇది ఒక వ్యూ వచ్చింది కదండి అది. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చెర్రీ ట్రీస్ కానీ అవన్నీ కనిపిస్తున్నాయండి. వాళ్ళైతే ప్లక్ చేస్తున్నారు కాబట్టి మేము ప్లక్ చేయలేదు, బట్ మీకు చూపించడానికి అయితే వీడియో తీసానండి. చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఒక కేజీ 500 రూపీస్ ఎంతో పడింది. మేము తీసుకున్నాము. లైక్ పులుపులా ఉంది. పులుపు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే మాత్రం తప్పకుండా ఈ ఫ్రూట్స్ని టేస్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసింది. వైజాగ్ నేను వైజాగ్లో చూశాను. మేము వైజాగ్ వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. సో వైజాగ్లో అయితే ఈ ఫ్రూట్స్ నేను చూశానండి. చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. టేస్ట్ అంటే పులుపులుగా ఉంటాయి. ఓకే నాకైతే ఓకే ఎందుకంటే నాకు పులుపు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఒక చెట్టు చూపిస్తానండి. అది 1960లో వచ్చిన చెట్టు అంటండి. కొండపైన మధ్యలో భలే ఉంది. అసలు చాలా అద్భుతంగా డిజైన్ అయితే చేశారు ఆ చెట్టుని. దాని తర్వాత ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అప్పట్లో చెట్లు అవి కట్ చేయడం ఇష్టం లేక నీట్గా డిజైన్ చేసుకున్నారండి. చుట్టూ పువ్వుల మధ్యన ఆ చెట్లు, ఆ వాతావరణం, ఆ కూల్ బ్రీజ్ మీకు ఎండగా కనిపిస్తుంది కానీ లేదంటే అక్కడ చాలా చల్లగానే ఉంది, ప్లెజెంట్గా ఉంది. స్వెటర్స్, జాకెట్స్ అన్నీ కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఆ చెట్టు చూసారు ఎంత బాగుందో. ఆ చెట్టు వెనకాలంతా ఫామ్ హౌస్ అండి. వాళ్ళు డిజైన్ చేశారు కదా చూడండి, చైర్స్ కూర్చోడానికి. మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ అన్నీ ఈ గార్డెన్లో మనకి అవైలబిలిటీలోనే ఉన్నాయండి. ఆ చెట్లు, ఆ ఫ్లవర్స్, ఆ పువ్వులు అవన్నీ చూస్తుంటే మనకి ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేసుకున్నామండి. బట్ ఆ మ్యూజిక్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా యాక్సెప్టబుల్ కాదు కాబట్టి నేను రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇది చాలా బాగుందండి. ఈ షిమ్లాకి ఎలా వెళ్ళానంటే నేను టాయ్ ట్రైన్లో వెళ్ళానండి. ఆ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్, బ్రిటిష్ కాలపు లాంటి టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాను, 109 టన్నెల్స్లోంచి ఎలా వచ్చాను అన్నది మొత్తం అంతా నేను వేరే వీడియోలో అయితే చూపించానండి. ప్లీజ్ డూ వాచ్ ఇఫ్ యూ వాంట్ ఇట్. బట్ రియల్లీ చాలా ఎక్స్క్లూజివ్గా ఈ అనుభూతి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే టాయ్ ట్రైన్ కంపల్సరీగా వెళ్ళండి. ఎవరైనా టాయ్ ట్రైన్లో వెళ్ళలేదు అని అనుకునే వాళ్ళు ఉంటే షిమ్లాకి. ఇంకే షిమ్లాలో ఇంకా మంచివి చూడాలి అని అనుకుంటే మాత్రం సీజన్స్ బట్టి కూడా ఉంటాయండి. చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. డిసెంబర్లో అయితే మీరు యాపిల్స్ కంప్లీట్గా చూస్తారు. చాలా బాగుంటాయండి యాపిల్స్ ట్రీస్ అవి చూడడానికి. ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.